సో మరువం మొక్క గ్రోతింగ్ గురించి మాట్లాడుకుందాము. అదేవిధంగా మరువం మొక్క స్టెమ్ నుంచి పెంచే ప్రాసెస్ ఈ షార్ట్‌లో షేర్ చేస్తాను. అంటే వాటికి తీసుకోవాల్సిన టిప్స్ అండ్ జాగ్రత్తలు. ఏ విధంగా మనము ఆహ్, వేరు భాగం లేని మరువం మనకి దొరికినప్పుడు వాటిని ఎలా ఏ మట్టిలో నాటుకుంటే మొక్క అనేది హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతది. మొత్తం కూడా ఈ షార్ట్‌లో చూసుకుందాము. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. అందరూ షార్ట్‌ని పూర్తిగా చూడండి. ఎవరైతే ఆర్గానిక్‌గా ఓన్లీ ఆర్గానిక్ మీన్స్ మనం బయట నుంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తేవడం కాదు. ఇంట్లోనే ఆర్గానిక్‌గా ప్రిపేర్ చేసి మొక్కలకి అందించే ప్రాసెస్ అండ్ మొక్కల్ని హెల్తీగా గ్రోత్ చేసుకునే ప్రాసెస్ ఎవరైతే చూసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఏ ఒక్క వీడియో అండ్ ఏ ఒక్క షార్ట్ మిస్ అవ్వకండి. ప్రతి వీడియో ప్రతి షార్ట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ రిజల్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో మనం విషయానికి వచ్చినట్లయితే మరువం మొక్క ఇది నేను రీసెంట్ డేస్లో గ్రోత్ చేసిన ప్లాంట్ ఫ్రెండ్స్. ఇంతకుముందు మనము చాలా కుండీస్లో మరువం మొక్కని గ్రోత్ చేసాము. అండ్ మరువం మొక్క అనేది కొన్ని మంత్స్ వరకు ఉండడం జరుగుతుంది. వాటిని ఎక్కువగా డిప్స్ కటింగ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటున్నట్లయితే మరువం మొక్క సంవత్సరాల పాటు అలానే ఉంటుంది. మనం యూజ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అది ఎండిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరువం స్టెమ్స్ని మనం తీసుకొచ్చుకున్నప్పుడు ముఖ్యంగా లాస్ట్ స్టెమ్ వచ్చేసరికి ఎండిపోకుండా కుళ్ళిపోకుండా ఉండాలి. దాని తర్వాత మనం ఓన్లీ ఇందులో ఇసుక ప్లస్ ఇంట్లో వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్, ఈ రెండిటి మిశ్రమం 1:1 రేషియో, అంటే అది సగం ఇది సగం తీసేసుకోవచ్చు, లేదా హెచ్చు తగ్గులే అయినా నో ప్రాబ్లం. ఇసుకలో అయితేనే పెట్టుకోవాలి. ఇసుకలో తొందరగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది అండ్ వేరు భాగంని స్ప్రెడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఎక్కువ తడిదనం లేకుండా చూసుకోండి. అండ్ కొమ్మ నాటినప్పుడు మార్నింగ్ టైం వచ్చే ఎండలోనే పెట్టండి. మట్టి పూర్తిగా తడిగా ఉన్నప్పుడే వాటరింగ్ చేయండి. ఎక్కువగా బియ్యం కడుగు నీరు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు కడుగు నీరు ఇవ్వండి. హెవీ ఫీడింగ్ అనేది వీక్లీ వన్స్ లేదా 15 డేస్కి ఒకసారి ఇవ్వండి. కాకపోతే మనం వాటరింగ్ చేసేటప్పుడు పూర్తిగా పొడిగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి. రెగ్యులర్ వాటరింగ్ అవసరం లేదు. ఓకేనా. సో ఒకసారి కొమ్మ నాటిన తర్వాత మీరు వీటిని కదిలించమాకండి. ఏ ప్లేస్లో అయితే మీరు పెట్టేసుకుంటారో ఆ ప్లేస్లోనే వాటిని పెట్టేసేయండి. రూట్ ఫార్మింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం మరువం మొక్కని గ్రోత్ చేసుకోవచ్చు. మరువం మొక్క గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇలా చేసుకున్నట్లయితే తెగుళ్ళు ప్లస్ పెస్ట్ అటాకింగ్ ఏమీ ఉండదు అండ్ మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంట్ నేను స్టెమ్తో గ్రోత్ చేసింది. మళ్ళీ కలుద్దాం.